నువ్వు ఏమాత్రం కష్టపడకుండా డీలు పూర్తి చేసా. ఈ ఫామ్లో ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువు పెద్ద ఆయన దగ్గరికి తీసుకెళ్ళమ్మి ఆయన దగ్గర ముష్టి వాళ్ళలా నిలబడాల్సి వచ్చేది. అయితే ఇక అలాంటి కష్టాలు ఉండవు. ఏమంటారు? ఓహ్ కురియా, ఇదిగో పెద్ద ఆయనతో ఉన్న వ్యాపారం ఇంతటితో అయిపోయింది. ఆయన చాలా రోజులుగా మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు. అదే కదా నేను కూడా వీళ్ళకి చెప్పింది. దాంట్లో నా అవసరం ఏమీ ఉండదు అనుకుంటాను. సరే వదిలే, ముందు చేర్స్ చెప్పండి. అది మర్చిపోయాను. Cheers. 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 ఓపెన్గా చెప్పాలంటే నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇక మనం ఆర్డర్ కొట్టేయచ్చు. ఒక కొత్త బయర్ని చూద్దామని చెప్పినప్పుడు ఇంత త్వరగా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఎరా డొమినిక్, నేను కూడా ఓ పని చేసి తీరాలి. ఆ మేనేజర్కి నేను ఎంత చెప్తే అంత. దాని వెనక పెద్ద కథే ఉంది. దాని గురించి తర్వాత చెప్తా. నేను మీకేమైనా హెల్ప్ కావాలని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా నన్ను హెల్ప్ అడుగుతారు, అంతే. అటువంటిప్పుడు వాళ్ళు సహాయం అడిగారంటే ఖచ్చితంగా నేను చేసి తీరాలి కదా. కురీనా, అది నేను కదా. నువ్వు ఉన్నావులేరా. అదేంటిది? బీఫ్ లైవ్ టేస్ట్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు గ్రీన్స్ మంచి పార్టీనే. పెద్ద ఆయనలాగా డబ్బు కోసం తిప్పించరు. సరుకు తగ్గ డబ్బు దొరుకుతుంది. అలాగే పేమెంట్ కూడా కరెక్ట్ టైంకి వస్తుంది. బిజినెస్ చేసేది లాభం సంపాదించడం కోసమే. అలాగే ఇంకో విషయం, మనం ఇటువంటి బిజినెస్ చేస్తున్నాం అనే సంగతి ఎప్పుడు పెద్దానికి తెలియకూడదు. ఆయనకి తెలిసిందంటే అంతే సంగతులు. నేను చెప్పకూడదు. ఆయనకి తెలియకుండా చూసుకోవచ్చు, కానీ మా డబ్బు కొంత ఆయన దగ్గర ఇరుక్కునుంది. మీరు సొంతంగా తయారు చేసే ప్రోడక్ట్ని బయటకు తీసుకొచ్చి మంచి ధరకు అమ్ముకోవడానికి ఇదే మంచి అవకాశం. మీరు అసలు ఎలా ఆలోచించాలంటే దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలా అని. అగ్రిమెంట్ మీద సైన్ చేసేటప్పుడు మేనేజర్ ఏం చెప్పడం విన్నావా? వాళ్ళకి సరుకు కావాలరా. మీరు సప్లై చేయడం కుదరకపోతే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఈ ఆపర్చునిటీని మనం ఎలాగైనా సరే చేజిక్కించుకోవాలి. నువ్వు చెప్పింది కరెక్టరా? అవును డొమినిక్, మనం అలాగే చేయాలి. నా కేర్ ఆఫ్ లో ఒక తోట ఉంది. 266 ఎకరాలు షిమోగాలో ఉంది. చక్కని సాగు భూమి, వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అక్కడ మధ్యలో ఒక బ్రిటిష్ బంగ్లా ఉంది. మీ బిజినెస్ కి కరెక్ట్ పాయింట్. కొంచెం ప్రయత్నిస్తే మీరక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ ని మొదలు పెడితే నంబర్ 1. ఆ తర్వాత మార్కెటింగ్ బిజినెస్ అంతా మీదే. కురియా, నువ్వు చెప్పిందంత ఈజీ పని కాదు. తెలియని చోటుకెళ్ళి పెద్ద విస్తీర్ణంలో వ్యవసాయం చేయడం చాలా రిస్క్. అది రిస్కే, కానీ ఆపర్చునిటీ మన చేతికి వచ్చినప్పుడు మనం చేయాలి. మీ ఫామ్ ఎంత? 130 ఎకరాలే కదా. ఆ 130 ఎకరాల్లో మీరు ఫార్మింగ్ చేస్తే మేనేజర్ అడిగినట్టుగా మీరు మొత్తం సరుకు ఇవ్వగలరా? ప్రాక్టికల్గా ఆలోచించండి రా. హేడ్రో డొమినిక్, నీ జీవితం మొత్తం ఆ కొండల మధ్యనే గడిచిపోవాలని కోరుకుంటున్నావా? కురియా, ఇలా చూడు, కేరళ బయట ఫార్మింగ్ చేయడం మాకు అస్సలు ఐడియా లేదు. మేమని చెప్పొద్దు, నువ్వు ఆలోచించలేదని చెప్పు. మావా, మాకు స్థలం చూపించు. ఇప్పుడు ఎవరా మందు